నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో మెడనొప్పి మాయం. మూత్రం పోస్తుంటే మంటగా ఉంటుందా? ఒత్తిడికి లోనైతే పొట్ట వస్తుందా? గుండె వేగాన్ని పెంచే ఎట్రియల్ ఫిబ్రిలేషన్. ఇంకా హెల్త్ టిప్. నిత్యం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి రావటం, గంటల తరబడి కుర్చీలో కూర్చొని కంప్యూటర్ల ముందు పనిచేయటం అనేది ఇవాళ మనలో చాలా మందికి మెడనొప్పిని తెచ్చిపెడుతుంది. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వెన్నుపూసలు, నరాల్లో వచ్చే అరుగుదల వల్ల కూడా మెడనొప్పికి కారణమవుతుంది. మెడనొప్పిని తగ్గించుకోవటానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆహార విహారాలు, జీవనశైలి, అలవాట్ల విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మెడనొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చని చెబుతుంది మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. మెడనొప్పికి ఆయుర్వేద చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముక మన శరీరానికి ఒక ఇరుసు లాంటిది. వెన్ను లేకపోతే మన శరీరం లేదు. వెన్నులో పూసల మధ్య డిస్కుల రూపంలో మెత్తని పదార్థం ఉంటుంది. మన శరీరం కదలికలకు అనుగుణంగా వెన్నుపూసలు కదులుతుంటాయి. మెదడు నుంచి బయలుదేరిన నరాలన్నీ 2 పాయల జడలాగా అల్లుకొని ఈ వెన్నుపూసల రంధ్రాల గుండా డిస్కుల ద్వారా శరీరం మొత్తానికి వ్యాపిస్తాయి. కీలకమైన ఈ డిస్కులు ఒత్తిడికి గురైనప్పుడు, పక్కకి జరిగినప్పుడు వెన్నులోపల కండరాలు, నరాలు నలగడం లేదా గాయపడటం జరుగుతుంది. దీంతో మెడ, నడుము భాగాల్లో నొప్పులు మొదలవుతుంటాయి. వేధించే మెడనొప్పికి ఆయుర్వేదం తనవైన ప్రత్యేక కారణాలను చెబుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్, దీన్ని గ్రీవాస్తంభం అంటారు. అంటే మెడ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ఎముకలు ఏవైతే ఉంటే అవి బీసుకుపోవడం కానీ, లేదా అంటే అక్కడ నరాలు నొక్కబట్టి ఉండడం కానీ, లేదా అక్కడ ఉండే డిస్కులు పక్కకి తొలగడం కానీ, లేకపోతే డిస్కులు కంప్రెస్ అవ్వడం కానీ, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సక్రమంగా వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదా ఇతరత్ర రోగ కారణాల వల్ల వాళ్ళ బాడీలో ఈ యొక్క మెడకి సంబంధించిన ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందిని పెట్టడం అనేది జరుగుతుంటుంది. అయితే ఆహార విహారాలు, మళ్ళీ వ్యాయామం విషయానికి వచ్చేసరికి పెద్దగా ఆహార విహారాలు ఉండవు. ఎందుకంటే ఇది వాత రోగము, వాత కఫ రోగం అని కూడా చెప్తారు. కాబట్టి దీనికి బాడీకి అంటే కొన్ని విషయాలు ఏంటంటే డి విటమిన్ డెఫిషియన్సీ, అలాగే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా అగ్రివేట్ అవుతుంది. కాబట్టి దీనికి సరిపడా అంటే సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవడము, ఆహారంలో డి విటమిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడము, అందులో మష్రూమ్స్లో అత్యధికంగా డి విటమిన్ ఉంటుంది, అది తీసుకోవడం ద్వారా, అలాగే ఎగ్ యోక్ లాంటిది కలిపి తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా పాల పదార్థాల ద్వారా కూడా కొంతవరకు ఉంటుంది. కానీ ఏదైనా ఉన్నా వాళ్ళ శరీరాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది పెరుగు తీసుకోరు, అలాగే కొంతమంది పాలు కూడా తీసుకోరు. అలాంటి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టు మష్రూమ్స్ లాంటివి తీసుకుంటే కూడా మంచిది. ఇది కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆహారంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ బాడీ లోపలికి లూబ్రికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది అధికంగా బాగా ఫ్రై చేసిన పదార్థాలు, న్యూట్రిషనల్గా లేని పదార్థాలు అంటే బయట దొరికే పదార్థాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. అంటే ఏది పడితే అది తినడం లాంటివి చేస్తున్నారు. అవి తీసుకోవడంలో ఏమవుతుందంటే మనకి బాడీలో కావాల్సిన మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఇతరత్ర పదార్థాలు త్వరగా అబ్జర్వ్ కానప్పుడు ఏమంటే డిజనరేషన్ ఎలాగ ఉంటుంది, స్ట్రెస్ కూడా వస్తుంది వాళ్ళకి. స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది కలగడం జరుగుతుంటుంది. కాబట్టి కరెక్ట్ పొజిషన్ అంటే వాళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ఎలా పడుకుంటున్నారు, పెద్ద తరగడాలు వేసుకుని, పిల్లోస్ వేసుకుని పడుకుంటారు. దానివల్ల కూడా వాళ్ళకి నొప్పి అధికం అవడం కానీ, లేదంటే కొత్త ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో కూర్చోవడం, సరైన పద్ధతిలో పడుకోవడం, సరైన పిల్లోస్ లాంటివి వాడడం లాంటివి చేస్తూ, అలాగే మెడకి కాలర్ లాంటిది పెట్టుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ వస్తుంది. కొంతమంది కాలర్ పెట్టుకొని అంటారు, కానీ కొన్నాళ్ళ పాటు పెట్టుకుంటే కనుక చాలా త్వరగా, ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కానీ, లేదా అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళడం కానీ, లేదా అంటే కొన్ని ఎత్తుపల్లాలు తిరిగినప్పుడు కూడా బాడీలో ప్రెషర్ వల్ల ఇది ఇంకా ఎక్కువ అవడం జరుగుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మెడకి గార్డ్ అంటారు, లేదా అంటే కాలర్ అంటారు, రకరకాలు అంటారు, అవన్నీ పెట్టుకోవడం ద్వారా కొంత గుణం ఉంటుంది. మెడనొప్పులకు మూలం ఒంట్లో వాతదోషం పెరగడమే. కాబట్టి వాతాన్ని అదుపులో ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. పసుపుని ఆహారంలో ఎక్కువగా వాడుకుంటే వెన్నుపూసల మీద ఒత్తిడి తగ్గుతుంది. 1 చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం ముద్ద, 4 చెంచాల మిరియాల పొడి, 8 చెంచాల జీలకర్ర,
16 చెంచాలు కొట్టిన పసుపు, 32 చెంచాలు ధనియాల పొడి ఈ మోతాదులో కలిసి తగినంత ఉప్పు చేర్చుకుంటే ఆ పొడిని వేసవారం అంటారు. మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, ఇతర వాత వ్యాధుల్లో ఈ వేసవారం పొడి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే అరగని పదార్థాలకు, ముఖ్యంగా పులుపుకు దూరంగా ఉండాలి. అల్లం, వెల్లుల్లి, మసాలా వాడకాన్ని బాగా తగ్గించాలి. మలబద్ధకం, అజీర్తి బాధలు లేకుండా చూసుకోవాలి. మెడకండరాలకు నిత్యం తగినంత వ్యాయామం కల్పించాలి. కదలకుండా కూర్చోకుండా గంటకోసారి లేచి మెడని అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి. కర్పూర తైలం లాంటివి మెడకు పట్టించడం, గోరువెచ్చటి ఉప్పుతో కాపడం పెట్టడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు, ఔషధాలు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే వావిలాకు మనకి దొరుకుతూ ఉంటుంది, అలాగే తుమ్మ దొరుకుతూ ఉంటుంది. తుమ్మ, వావిలి ఈ రెండు కూడా ఆకులు కొంచెం రఫ్గా ఉన్నప్పటికీ కూడా వీటిని గ్రైండ్ చేసి దాన్ని కషాయం పట్టి, కషాయాన్ని రోజు ఒక పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా ప్రతిరోజు మనకి ప్రతి చోట దొరుకుతూనే ఉంటుంది, మన ఆహారంలో తీసుకుంటాం. అయితే అదే కరివేపాకుని రోజు ఒక 10 grams చొప్పున, అంటే పొద్దున్న 5 grams, సాయంత్రం 5 grams చొప్పున, అంటే దాన్ని పొడిగా చేసి ఆ పొడిని ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా అవిసెలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. రోజు ఒక 1/4 teaspoon అవిసెలు పొద్దున్న, సాయంత్రం కూడా తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనకి లూబ్రికేషన్ ఎఫెక్ట్, అలాగే కార్టిలేజ్ డిజనరేషన్ లాంటిది తగ్గడానికి అవకాశం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే గుగ్గులు సంబంధమైన ఔషధాలు, షల్లాకి లాంటివి, అలాగే త్రయోదశాంగ గుగ్గులని, అలాగే గోక్షురాది గుగ్గులని, ఆభా గుగ్గులని, రకరకాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, ఆ ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక ఇన్ఫ్లమేషన్కి సరిపడా, ఆ మస్కులర్ ప్రెషర్ ఉంటే దానికి తగ్గట్టు మందులు రకరకాలుగా ఇస్తూ ఒక సుమారు 3 నెలల పాటు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అది పూర్తిగా డిజనరేట్ అయిపోయి బాగా లోపలికి తీసుకెళ్ళిపోతే కనుక తప్పనిసరి ఎంఆర్ఐ స్కాన్లు, ఇతరత్ర స్కాన్లు తీసుకుని దాన్ని సరిపడా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెడనొప్పి సమస్యను నివారించుకోవడం పూర్తిగా మన చేతుల్లో పనే. కూర్చునే భంగిమలు సరిగా ఉండేలా చూసుకోవాలి. కూర్చున్నప్పుడు మన తల సరిగ్గా భుజాల మధ్యలో ఉండాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయడం మంచిది కాదు. అలాగే బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. మెడకండరాలు నొప్పిగా అనిపిస్తున్నప్పుడు అలాగే మొండిగా పనిచేయకుండా చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. కాపడం పెట్టడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం మరీ మంచిది. పెయిన్ కిల్లర్లకు, కాలర్ బెల్టులకు అలవాటు పడ్డం అంత మంచిది కాదు. మెడనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు, డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుకుమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్ గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐటిస్ అనే పదాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవాలి అంటే, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో శరీరంలో ఎక్కడైనా ఏదైనా అవయవంలో లేదంటే ఏదైనా భాగంలో నార్మల్ నుంచి ఎప్పుడైనా డీవియేషన్ ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే ఇమ్యూనిటీ సిస్టంలో ఉన్నటువంటి రక్త కణాలు ఆ ప్రదేశానికి చేరుకొని ఈ అబ్నార్మాలిటీకి గల కారణం ఏంటి అనే దానిపైన చేసే యుద్ధమే ఐటిస్ లేదా ఇన్ఫ్లమేషన్. సో బ్లాడర్లో ఇటువంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కలిగే సిచ్యువేషన్ని సిస్టైటిస్ అంటారు. మూత్రంలో మంటకు గల కారణాలు చూసుకుంటే ప్రథమంగా సిస్టైటిస్ అంటే బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్. 2 STDs, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. 3 మూత్రాశయంలో రాళ్ళు కనుక ఉంటే అది కూడా మూత్రంలో మంట కలగజేసే అవకాశం ఉంటుంది. 4వది మనం తినే ఆహారం కానివ్వండి, లేదంటే మనం తీసుకునే నీరు తక్కువ శాతంలో తీసుకుంటే అటువంటప్పుడు కూడా మూత్రంలో మనకు మంట కలిగే ప్రమాదం ఉంటుంది. సింపుల్ సిస్టైటిస్కి మీ ఇంటి వద్ద ఫిజిషియన్ లేదా MBBS డాక్టర్ గారు మహిళల్లో అయితే ఒక 3 రోజులకు సరిపడా యాంటీబయాటిక్స్, చాలా లో డోస్ బేసిక్ యాంటీబయాటిక్స్ ఇస్తే సరిపోతుంది. అదే కాంప్లికేటెడ్ లేదా సీరియస్ సిస్టైటిస్ అయితే మీరు స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. ఆ సిస్టైటిస్కి గల కారణం ఏమిటి అని కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకొని మీకు ఏ యాంటీబయాటిక్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ యాంటీబయాటిక్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సిస్టైటిస్కి గల కారణం ఏంటి, పురుషుల్లో అయితే ప్రాస్టేట్ సైజ్ పెరిగినందువల్ల కనుక మీకు సిస్టైటిస్ వస్తుంది అంటే
ఆ ప్రాస్టేట్ని మనం కరెక్ట్ చేస్తే మీకు సిస్టైటిస్ తగ్గించడం జరుగుతుంది. అదే మాదిరిగా స్ట్రిక్చర్ వంటి పాస్ దారి మూసుకుపోవడం వంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ స్ట్రిక్చర్ని మనం వెడల్పు చేసి పాస్ మరియు తిరిగి ఇంతకుముందులాగా మూత్రం ఫ్రీగా చేస్తే సిస్టైటిస్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. అదే స్త్రీలలో వజైనైటిస్ కనుక ఉంటే వజైనైటిస్కి మనం ప్రత్యేకించి కొన్ని రకాల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వజైనైటిస్కి ప్రత్యేకించి కొన్ని యాంటీబయాటిక్స్ వాడుకుంటే ఈ కాంప్లికేటెడ్ సిస్టైటిస్లు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తరచూ ఒత్తిడికి లోనవుతూ ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేనా, క్రమంగా శారీరక ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది. తాజాగా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యే వారికి పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడికి లోనవటం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని, ఇది పొట్ట పెరగటానికి దోహదం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఒత్తిడికి పొట్ట పెరగటానికి మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పొట్ట పెరుగుదల భౌతిక రూపాన్ని మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. పొట్ట అతి పెరుగుదలకు జంక్ ఫుడ్, క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవటమే కాక ఒత్తిడి కూడా ప్రధాన కారణమని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. ఇది మానవ శరీరంలోని ప్రతి అవయవం, కణజాలంపై ప్రభావం చూపే హార్మోన్. కార్టిసాల్ ఆహారాన్ని అధికంగా తీసుకోవటాన్ని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా అధికంగా కొవ్వులు, చక్కెర ఉండే ఆహార పదార్థాలను తినాలనిపించేలా కోరికలను పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగించటం వల్ల పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు నిల్వలు బాగా పెరిగిపోతాయి. తద్వారా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో సహా ఇతర సమస్యలకు దారితీయచ్చు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావటంతో వచ్చే పొట్ట బాగా పెరిగినట్లయితే వ్యాయామం, ఆహారంలో నిబద్ధతను పాటించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాలేయం, పేగులు, అవయవ కండరాలు, ఇతర అంతర్గత అవయవాల్లో నిల్వ ఉండే విసరల్ కొవ్వు పెరుగుదలకు ఒత్తిడి ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ విసరల్కు మరింతగా ఫ్యాట్ తోడై కండరం గట్టిపడుతుంది. మందంగా తయారై శరీర ఆకృతిని మారుస్తుంది. ఇది జీవక్రియలను ప్రభావితం చేయటమే కాకుండా అతిగా తినటం, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దారితీసే ప్రమాదం ఉంది. ఇక ఒత్తిడి కారణంగా ఏది పడితే అది అతిగా తినటమే కాదు, ఒక్కోసారి భోజనం చేయటం కూడా మానేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆహారాన్ని మానుకోవటానికి బదులు వ్యాయామానికి ముందు తక్కువ మోతాదులో అల్పాహారాన్ని తీసుకోవాలి. ఇది కార్టిసాల్ స్థాయి తగ్గుదలకు ఉపయోగపడుతుందని చెబుతారు డాక్టర్లు. అలాగే డీహైడ్రేషన్ కూడా ఒత్తిడికి కారణం కావచ్చు. దీన్ని నియంత్రించాలంటే రోజుకు తగినంత నీరు తాగుతూ ఉండాలి. ఇది జీవక్రియ పనితీరుకు సహకరిస్తుంది. అధికంగా వ్యాయామం చేయటం కూడా కార్టిసాల్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇది కొవ్వు కరగకుండా చేస్తుంది. కాబట్టి శరీరానికి అవసరమైనంత వరకు మాత్రమే వ్యాయామం చేయటం మేలు. అలాగే శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. వేగంగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు మనందరిలోనూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది సహజం. కాసేపు విశ్రాంతి తీసుకోగానే గుండె వేగం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే దీనికి భిన్నంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా స్పందిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఎట్రియల్ ఫిబ్రిలేషన్గా పిలుస్తారు. గుండెను వేగంగా కొట్టుకునేలా చేసే ఎట్రియల్ ఫిబ్రిలేషన్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటి? హార్ట్ నిజంగా చెప్పాలంటే చాలా లయబద్ధంగా కొట్టుకుంటుంది. ఒక క్రమ పద్ధతిలో నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో, కొన్ని డిసీజెస్లో హార్ట్ వేగంగాను, లయ తప్పి ఇర్రెగ్యులర్గాను కొట్టుకుంటుంది. గడియారంలా కొట్టుకోకపోయినప్పటికీ కూడా హార్ట్ బీట్స్ మధ్య దూరం సమానంగా ఉంటుంది, అటు ఇటుగా. అలా కాకుండా
గుండె ఎప్పుడైతే చాలా వేగంగా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందో దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు కారణాలేంటి? ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి అనేక కారణాలు ఉంటాయి. బేసిక్గా హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. పైన 2, కింద 2, కుడివైపు 2, ఎడమవైపు 2. పైన ఉండే ఛాంబర్స్ని ఏట్రియా అంటారు. మామూలుగా గుండెలో విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. అది ఏట్రియాలో ఒక పర్టికులర్ పోర్షన్లో సైనస్ నోడ్ అనే దగ్గర మొదలయ్యి ఒక తరంగంలాగా ఏట్రియా అంతా పాకి అక్కడ నుంచి వెంట్రికల్స్కి వస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ సైనస్ నోడ్ నుంచి వచ్చే ఈ తరంగం, విద్యుత్ తరంగం రాకుండా ఈ ఏట్రియాలో అనేక ప్రాంతాల్లో అవి తలెత్తుకుని అనేక తరంగాలు ఒకటేసారి బయలుదేరుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వెంట్రికల్స్కి వస్తాయి, కొన్ని వెంట్రికల్స్కి చేరవు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ విద్యుత్ శక్తి తరంగాలే అక్కడక్కడే తిరిగి నిమిషానికి 70 సార్లు లయబద్ధంగా రాకుండా 170 సార్లు అట్లా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు సాధారణంగా కారణాలు ఏట్రియా ఎన్లార్జ్ అవడము, లేకపోతే ఈ సైనస్ నోడ్లో కానీ ఏట్రియాలో ఉండే మజిల్లో కానీ డిసీజెస్ ఉండము. ఇవి ప్రధానమైన కారణాలు. ఇవి సాధారణంగా ఈ చిన్న వయసులో అయితే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. ఇది మన దేశంలో పేద దేశాల్లో కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఇది చిన్నప్పుడు వచ్చే ఒక ఇన్ఫెక్షన్ యొక్క పర్యవసానం. వాళ్ళకి దానివల్ల కవాటాలు దెబ్బతిని వాల్స్ దెబ్బతినడం వల్ల ఏట్రియా అనే పై ఛాంబర్స్ ఎన్లార్జ్ అయ్యి పెద్దవయ్యి వాటిల్లో ఈ విద్యుత్ తీగలు అస్తవ్యస్తమయ్యి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. అలా కాకుండా థైరాయిడ్ లాంటి కొన్ని జబ్బుల్లో వస్తుంది. అలా కాకుండా పెద్ద వయసు పెరుగుతుంటే కూడా ఈ సైనస్ నోడ్ పనితనంలో మార్పు వచ్చి అనేక కారణాల వల్ల ఏట్రియా ఎన్లార్జ్ అయ్యి వీళ్ళకి వస్తుంటుంది. ఇదే కాకుండా చాలా ఊబకాయం ఉండే వాళ్ళకి, షుగరు బీపీ కంట్రోల్ లేకుండా ఉండే వాళ్ళకి, రాత్రి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలో కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ప్రధానంగా 3 రకాలుగా చెప్పచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషను చాలా వేగంగా కొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి చాలా గుండెదడని ఫీల్ అవుతుంటాడు. అలా కాకుండా కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు చాలా వేగంగా ఉన్నప్పుడు హార్ట్ బీటింగ్ సడన్గా, బ్లడ్ ప్రెషర్ సడన్గా డ్రాప్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుండొచ్చు. అది కాకుండా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా రోజులు ఉన్నట్లయితే హార్ట్ పంపింగ్లో వీక్నెస్ వస్తుంది. దాన్ని టెక్కార్డియోమైపతి అంటాము. హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నప్పుడు గుండెలో రక్త ప్రసరణ వేగంగా ఉండదు. ఏట్రియల్ ఛాంబర్స్లో ఒక రకమైనటువంటి స్టాగ్నేషన్ వస్తుంది, నిలకడగా ఉంటుంది. రక్తం ప్రవహించకుండా కొంచెం స్తంభించిపోయి నిలకడగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రక్తం గడ్డ కట్టి ఆ కట్టిన రక్తం గడ్డ ప్రవాహంలో కొట్టుకుపోయి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే ప్రత్యేకంగా వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, తర్వాత బీపీ, షుగరు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, పూర్వం ఇదివరకే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ప్రధానంగా గుండెదడ రావడము, ఒక్కోసారి బీపీ డ్రాప్ అవడము, హార్ట్ ఫెయిల్యూర్ ప్రెసిపిటేట్ అవడము, పక్షవాతం లాంటిది రావడము, గుండె పనితనం లోపించడము, ఇవన్నీ కూడా ప్రధానంగా బయటపడే లక్షణాలు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేని వాళ్ళతో పోలిస్తే ఒక 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ టు లైఫ్ ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ను ఎలా నిర్ధారిస్తారు? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈసీజీ ద్వారా తెలుస్తుంది. ఈసీజీ కానీ ఒక్కో సందర్భాల్లో ఈసీజీలో ఆ సమయంలో అందకపోతే హోల్టర్ టెస్ట్ వల్ల కానీ, ప్రొలాంగ్డ్ హోల్టర్ టెస్ట్ వల్ల కానీ, అంటే కంటిన్యూస్గా ఈసీజీ మానిటరింగ్ ద్వారా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేదాన్ని గుర్తిస్తాము. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు చికిత్స ఎలా ఉంటుంది? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్స ఎంత తీవ్రంగా ఉంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఆ పేషెంట్ యొక్క వయసు ఎంత, కూడా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే అనేక కారణాలను బట్టి డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఆ హార్ట్ బీట్ని నియంత్రించడం, రెండోది ఈ పెరాలిటిసిస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడడం. ఈ హార్ట్ బీటింగ్ నియంత్రించడం అంటే 2 రకాలుగా ఉంటుంది. చిన్న వయసులో ఉండి ఏట్రియల్ ఛాంబర్స్ చాలా ఎన్లార్జ్ కాకుండా ఉంటే వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా లేకపోతే క్రయో అబ్లేషన్ ద్వారా ఈ హార్ట్ బీటింగ్లో ఇర్రెగ్యులారిటీ అనేది రాకుండా చూడొచ్చు. దాన్ని రిథమ్ కంట్రోల్ అంటాము. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రిథమ్ కంట్రోల్ సాధ్యం కాదు కాబట్టి వాళ్ళని రేట్ కంట్రోల్, అంటే హార్ట్ బీటింగ్ 140, 150 కాకుండా 70, 80 దగ్గర సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు అనేక రకాల మందులు వాడతాం.
ఈ రిథమ్ కంట్రోల్కి మందులు కూడా వాడతాము. మందులు ఫెయిల్ అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాము. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగా ఊబకాయం ఉన్నప్పుడు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు, థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందిలో బాగా లావుగా ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నట్లయితే వాళ్ళకి బరువు తగ్గించడం ద్వారా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రాకుండా చూడొచ్చు. సో ప్రధానంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ట్రీట్మెంటు రిథమ్ కంట్రోల్ ఆర్ రేట్ కంట్రోల్. ఇది కాకుండా ఇందాక పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పాము. పెరాలిటిక్ స్ట్రోక్ రాకుండా వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము. పేషెంట్ కండిషన్ బట్టి ఈ డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్ అంటాము, లేకపోతే విటమిన్ కే యాంటగనిస్ట్ అంటాము. వీటిలో ఏదైనా మందు కార్డియాలజిస్ట్ సూపర్విజన్లో తీసుకుంటే పెరాలిటిక్ స్ట్రోక్ రాకుండా కాపాడవచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఒక వయసు వచ్చిన తర్వాత షుగర్, బీపీ ఉన్నప్పుడు, బాగా ఊబకాయం ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు, ఈ గుండె దడదడగా ఉన్నట్లయితే ఒక వయసు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈసీజీ చేసుకోవడం మంచిది. చాలామంది కంప్లైంట్స్ ఉండవు, వాళ్ళకి కేవలం రొటీన్ టెస్ట్ ద్వారానే ఈసీజీ చేసినప్పుడు తెలుస్తుంది. సో 65-70 ఇయర్స్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈసీజీ చేసుకోవడం నయం. అంతేకాకుండా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటే గుండె దడ ఉండడము, ఆయాసం రావడము, కళ్ళు తిరగడము, ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించి, ప్రత్యేకించి వయసు ఎక్కువగా ఉండి బీపీ, షుగర్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందో లేదో ఈసీజీ ద్వారా పరీక్ష చేసుకోవడం మంచిది. గుండె వేగాన్ని పెంచే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యకు కారణాలు చాలానే ఉన్నాయి. అయితే సమస్యను సకాలంలో గుర్తించి వేగంగా వైద్య సాయం పొందగలిగితే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ నుంచి త్వరగా బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చర్మంపై సెగ్గడ్డలతో బాధపడుతున్నప్పుడు పసుపు కొమ్ములను నీళ్లలో అరగదీసి వచ్చిన చూర్ణాన్ని సెగ్గడ్డలపై పూతగా రాయండి. ఇలా చేయటం వల్ల కురుపులు త్వరగా మెత్తబడతాయి, సెగ్గడ్డలు తొందరగా మానిపోతాయి.